సుందరారెడ్డి గారు, ఈ స్టాక్ మార్కెట్లో ఎవరి నోట విన్నా ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సో ఏంటి అసలు అంత స్పెషాలిటీ ఏముంది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో? యా సో బేసికల్గా స్టాక్ మార్కెట్లో రికార్డ్ ఏదంతా న్యూమరికల్ డేటా అండి. స్టాక్ ప్రైస్ మొత్తం న్యూమరికల్గానే ఉంటాయి. ఓకే, మార్నింగ్ 9:15 నుంచి మార్కెట్ ఓపెన్ దగ్గర నుంచి 3:30 వరకు కూడా ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఎవ్రీ సెకండ్ ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి. దాన్ని టిక్ బై టిక్ డేటా అంటారు. ఎవ్రీ సెకండ్స్ రికార్డెడ్ డేటా టిక్ బై టిక్ డేటా అంటారు. సో న్యూమరికల్ డేటా ఒరిజినల్గా అది. కానీ న్యూమరికల్ డేటా మనం ఎక్కువసేపు వాచ్ చేస్తున్నా సరే మనం డిమాండ్ క్రియేట్ అవుతుందో సప్లై క్రియేట్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కొటేషన్స్. ఈజీగా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడానికి ఏదైనా డేటా ప్రజెంట్ టూల్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి దాన్ని మనం క్యాండిల్స్టిక్స్లో కన్వర్ట్ చేసుకుంటాం. జపనీస్ వాళ్ళు ఈ క్యాండిల్స్టిక్ అనాలిసిస్ని గత 400 years నుంచి వాడుతున్నారు. చాలా ఓల్డెస్ట్ టెక్నిక్ ఇది. అవును, జపనీస్లో ఏన్షియంట్ అసలు చెప్పాలంటే. వాళ్ళ అందులో రైస్ మార్కెట్ చాలా ఫేమస్. అక్కడ తక్కువ రైస్ పండిద్ది, చుట్టూ సముద్ర వాటర్ ఉంటాయి కదా. అందుకని డిమాండ్ సప్లై ఈ రైస్ మార్కెట్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళు ఆ రైస్ మార్కెట్ చుట్టూ ఏ రోజు డిమాండ్ ఆ రోజు క్రియేట్ చేసుకుంటే వీటిని క్యాండిల్స్టిక్స్ వాడేవాళ్ళు. ఓకే. అట్లా రైస్ ఎక్స్చేంజ్ చుట్టూ కూడా గత 400 years నుంచి హిస్టరీ ఉంది అక్కడ. అయితే ప్రపంచవ్యాప్తంగా చికాగో స్టాక్ ఎక్స్చేంజ్ కూడా 400 years నుంచి ఉంది. అంటే 1990 వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ బార్ డయాగ్రామ్స్ వాడేవాళ్ళు. స్క్రీన్స్ అన్ని బ్లాక్ అండ్ వైట్ బార్ డయాగ్రామ్ లో ఉండేది. అయితే స్టీవ్ నిసన్, అమెరికన్ ఫేమస్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్, ఆయన ఒకసారి పర్సనల్ పని మీద జపాన్ వెళ్ళాడు. అక్కడ అలవాటు ప్రకారం స్టాక్ మార్కెట్ చూస్తుంటే ఇది చాలా కలర్ఫుల్ గా, చాలా బ్రైట్ గా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ట్రేడింగ్ ఇంత ఇంట్రెస్టింగ్ అని అతను కనిపించలేదు. అతను అడిగాడు, ఏంటి డేటా ప్రజెంటేషన్ టూల్ ఏంటి ఇంత బాగుందంటే అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో మెరిట్స్. దాని అంతే ఆయన షాక్ అయ్యాడు. ఇంత ఈజీగా మార్కెట్ మనకు అర్థమవుతుంది ఈ డేటా ప్రజెంటేషన్ అని చెప్పేసి అతను చాలా ఇంట్రెస్ట్ అనిపించేసి జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకొని మరి జపనీస్ లైబ్రరీలో ఉన్న బుక్స్ మొత్తాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేశాడు. అప్పటి నుంచి 1991 నుంచి ప్రపంచంలో ప్రతి ట్రేడింగ్ సాఫ్ట్వేర్ లో కూడా ఈ క్యాండిల్స్టిక్ అనాలిసిస్ అనేది క్యాండిల్స్టిక్ జాయిన్ అయిపోయింది. దానికి క్యాండిల్ స్టిక్ అని ఎందుకంటారంటే అందులో బాడీ ఈ ఫ్లేమ్ లాగా ఒకటి ఉంటుంది అనమాట, విక్ లేదా షాడో అంటారు. ఓవరాల్ గా షేప్ బాడీ ప్లస్ విక్ రెండింటి కలిపితే క్యాండిల్ లుక్ లైక్ ఉంది కాబట్టి దాన్ని మనం క్యాండిల్ స్టిక్. ఓకే, దాంట్లో రిప్రజెంట్ అయితే సపోజ్ మార్నింగ్ 9:15 మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, 9:15 నుంచి 3:30 వరకు ఈ రెండు ప్రైస్ మధ్య బాడీకి ఇస్తారు. రెక్టాంగిల్ షేప్ లో బాక్స్ లాగా వస్తుంది కదా, దాని బాడీ అంటారు. ఈ బాడీ వల్ల ఏంటంటే పెద్ద బాడీ ఉందనుకోండి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు లెక్క, తక్కువ బాడీ ఉందనుకోండి డిమాండ్ తక్కువ ఉన్నట్లు లెక్క. అంటే ఇన్స్టెంట్ గా మార్కెట్ లో ఆ పర్టికులర్ రోజు డిమాండ్ ఉందా లేదా చెప్పడం చాలా ఈజీ. న్యూమరికల్ డేటా చాలా కష్టం, కంపారిజన్ చేసుకుంటూ రావాలి కదా, ఇది చాలా ఈజీ. అందుకని గత 2 years బ్యాక్ కూడా పలానా డేట్ డిమాండ్ ఉందో సప్లై ఉందో చూడడం చాలా ఈజీ. సో బిగ్ గ్రీన్ బాడీ ఉందనుకోండి డిమాండ్ ఎక్కువ ఉన్నట్లెక్క, తక్కువ బాడీ ఉందనుకోండి డిమాండ్ తక్కువ ఉన్నట్లెక్క. అట్లా ఓపెనింగ్ ప్రైస్ కి క్లోజింగ్ ప్రైస్ కి మధ్య డిఫరెన్స్ ని బాడీ లాగా చూపిస్తారు. తర్వాత ఇంటర్డేలో హైయెస్ట్ పాయింట్ పోవచ్చుగా, మళ్ళీ బ్యాక్ రావచ్చు కదా. ఎక్కడైనా ప్రైస్ ఇక్కడ దాకా ట్రావెల్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చింది అనుకోండి, అక్కడ ఆ ప్లేస్ ఉందని మన విక్ లాగా చూపిస్తారు. విక్ లేదా షాడో అంటారు. ఓకే, అది దేని గుర్తంటే ఈ బాడీ అంటేనేమో కేవలం మార్కెట్ ఆర్డర్స్ గుర్తుంది, ఎవరో ఒకరు డామినేట్ చేశారు అంటే అది మార్కెట్ ఆర్డర్ ఏరియా. విక్ అనేది ఇద్దరు అంటే బయర్స్ మార్కెట్ ఆర్డర్ తీసుకుంటున్నారు, కొంచెం సెల్లర్స్ కూడా మార్కెట్ ఆర్డర్ తీసుకుంటున్నారు. అందుకే మార్కెట్ అప్ అండ్ డౌన్ అయింది అనమాట అది. అందుకని విక్ ఎక్కువ ఉందనుకోండి ఇద్దరు పోటీ పడుతున్నారు మార్కెట్ మూవ్మెంట్ అని అర్థం. ఇద్దరు దాన్ని మనం ఫైటింగ్ అంటాం మామూలుగా. అందుకని విక్స్ ఎక్కువ ఉంటే మార్కెట్ లో ఫైటింగ్ జరుగుతుంది. మీరు ఎవరైనా రివర్స్ అవుద్ది మార్కెట్ అని బెట్ కాయాలనుకుంటే మంచి ఎవిడెన్స్ ఏంటంటే విక్ ఎక్కువ ఉంటాం. విక్ ఎక్కువ ఉంటే బయటకి ఎక్కువ నడుస్తున్నట్టు లెక్క. సో మార్కెట్లో ఈజీగా అనాలిసిస్ చేసుకోవాలంటే బాడీ సైజ్ పెద్ద చిన్నదే, పెద్దది అంటే డామినేషన్ బాగా నడుస్తుంది. మార్కెట్ రివర్స్ దాన్ని చెప్పలేముగా అంత డామినేట్ నడుస్తున్నప్పుడు. ఈ బాడీ చిన్నదిగా అవుతా పోతుంది అనుకోండి, రాను నీకు అర్థమైంది బయర్స్ టైర్ అయిపోతున్నారు అనే విషయం క్లియర్గా ఉంటుంది. అదే టైంలో పెద్ద విక్ వచ్చింది అనుకోండి సెల్లర్స్ అటాక్ చేస్తున్నారని అర్థమైపోద్ది. అట్లా బాడీలో మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా కంటిన్యూ ఛాన్స్ ఉందా అని తెలియడం కోసం నువ్వు ఈ బాడీ అనాలిసిస్ ఈ విక్ అనాలిసిస్ చేసుకుంటూ పోతే నీకు అర్థం అవుద్ది. ఈ లోయెస్ట్ నుంచి హైయెస్ట్ మొత్తాన్ని కలిపి రేంజ్ అంటారు. రేంజ్ పెద్ద రేంజ్ అనుకోండి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, తక్కువ రేంజ్ అనుకోండి ఈరోజు తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లా మార్కెట్ మనం 3 dimensions లో అనాలిసిస్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటాయి క్యాండిల్స్టిక్స్. బాడీ ఎక్కువ ఉంటే డిమాండ్ సప్లై ఎక్కువ ఉన్నట్లు లెక్క, విక్ ఎక్కువ ఉంటే ఫైటింగ్ బాగా జరుగుతున్నట్లు లెక్క. అంటే ఇద్దరు న్యూట్రల్గా ఉన్నారనుకోండి బాడీ మధ్యలోకి వచ్చి దాన్ని రోజీ అంటారు. ఒక్కో ప్యాటర్న్ ఒక షేప్ ఇస్తారు, ఒక దానికి నేమ్ ఇస్తారు. ఆ నేమ్ పెట్టేసి మనం మార్కెట్ ట్రాక్ చేయడం కొంచెం ఈజీ అనమాట మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకని ఈరోజు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది అని అన్నాం అనుకోండి, దాన్ని చూసి ఇన్స్టెంట్ గా అలా చెప్పగలుగుతామంటే బాడీ ఎక్కువ ఉంది అనుకోండి డిమాండ్ ఉన్నట్లయితే. అందుకని మనం ఎక్కువ సార్లు బ్రేక్అవుట్ సక్సెస్ అయిందా ఫ్లాప్ అయిందా తెలుసుకోవడం కోసం మనం వాడేది క్యాండిల్స్టిక్స్. చాలా మంది టూ మచ్ గా మిస్యూజ్ చేస్తారు, క్యాండిల్స్టిక్స్ వల్ల అది జరిగింది అంటారు. కానీ క్యాండిల్స్టిక్ ఎలా
ఓన్గా నథింగ్ అది. దాన్ని ఎప్పుడు ప్యాటర్న్లో పార్ట్ చేసినప్పుడు మాత్రం మీకు యూజ్ అవుద్ది. సో ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు అప్పుడు కన్ఫర్మేషన్ కోసం మనం క్యాండిల్స్టిక్స్ చూస్తాం. అందుకని మీరు ఏదైనా మార్కెట్ అనాలిసిస్ చేసేటప్పుడు ఫస్ట్ యూ ఆల్వేస్ స్టార్ట్ విత్ వైక్ ఆఫ్ అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్ థియరీతో స్టార్ట్ చేస్తారు. సో వైక్ ఆఫ్ అక్యుములేషన్ ప్రకారం నువ్వు మార్కెట్లో ఎక్కడ ఉన్నావు నీకు అర్థం కావాలి. తర్వాత చార్ట్ ప్యాటర్న్ అనాలిసిస్ చేసుకోవాలి. చార్ట్ ప్యాటర్న్ ఏ షేప్లో ఉంది, ఇది ఎక్కడ బటన్ సపోర్ట్ చేస్తుంది. 3 స్వింగ్ అనాలిసిస్ చేసుకోవాలి. స్వింగ్ లెంత్ తగ్గుతుందా పెరుగుతుందా. 4 అప్పుడు క్యాండిల్స్టిక్ అనాలిసిస్. అంటే క్యాండిల్ 4 ఇంపార్టెంట్ తప్ప ప్రైమరీ ఏం కాదు. ఏదైనా మీరు ఒక బ్రేక్అవుట్ అవుద్ది, స్ట్రాంగ్ గా మూవ్ అవుద్దని మీరు నమ్ముతున్నారు అనుకోండి, అప్పుడప్పుడు అది వస్తూ ఉండాలి. అందులో రెండోది ఇన్స్టిట్యూషనల్స్ ఎక్కువ మంది మార్కెట్ లో ఉన్నారు అంటే నీకు ఎవిడెన్స్ ఏంటిది, బాడీ పెద్దగా ఉంటుంది. ఎందుకంటే బల్క్ బయర్స్ వాళ్ళు ఉన్నారంటే అది పెద్ద వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ట్రెండ్ స్ట్రెంత్ కూడా మెజర్ చేయొచ్చు నువ్వు, బాడీ పెద్దగా ఉంటే. అట్లా మార్కెట్ లో ఈ ట్రెండ్ స్ట్రెంత్ ని మెజర్ చేయడం కోసం, రెండోది ఫైటింగ్ మెజర్ చేయడం కోసం, ఇద్దరు ఫోర్స్ ఈక్వల్ గా ఉందని మెజర్ చేయడం కోసం మనం ఈ క్యాండిల్స్టిక్ అనాలిసిస్ వాడతారు. దగ్గర ఈ ప్యాటర్న్స్ 134 దాకా ఉన్నాయి ప్యాటర్న్స్. వాటి నేమ్స్ కనుక మనం చూసాం అనుకోండి 134 దాకా ఉంటాయి. మీరు కనుక ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బుక్ ఒకటి దొరుకుతుంది. మొత్తం లిస్ట్ ఉంటుంది దాంట్లో A to Z. కొన్ని 6% ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. బట్ మన క్యాండిల్స్టిక్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సిన మేజర్గా అది ప్యాటర్న్ దగ్గర ఉందా లేదు చూసుకోండి. ప్యాటర్న్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే, అంటే సపోర్ట్ లేకుండా క్యాండిల్ పనిచేయదు. అందుకని క్యాండిల్స్టిక్ అనాలిసిస్లో 50% వెయిటేజ్ గోస్ టు ద క్యాండిల్, మిగతా 50% లొకేషన్. అంటే అది ట్రెండ్ లైన్ కానీ ఏదో ఒక డ్రాయింగ్ టూల్ అయి ఉండాలి ఆ ప్లేస్. సపోర్ట్ కావచ్చు, రెస్టెంట్ కావచ్చు, అప్ ట్రెండ్ కావచ్చు, డౌన్ ట్రెండ్ కావచ్చు, లేదా VWA ఉండొచ్చు, లేదా మూవింగ్ యావరేజ్ ఉండొచ్చు, లేదా ఫిబొనాచి నెంబర్ ఉండొచ్చు, ఏదో ఒక ఏరియా ఉండాలి. అది ప్లస్ క్యాండిల్ ఈక్వల్ టు ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో నిద్రపోతున్నామంటే దాని అంతా రిలాక్సేషన్ ఉన్నట్టు. శ్మశానంలో పండుకుంటే రిలాక్సేషన్ ఏం కాదు, ఆల్రెడీ పైకి వెళ్ళిపోయాడు. అంటే పండుకొని ఉంటాం అనే దాన్ని బట్టేసి మనం దాన్ని చేయలేము. క్యాండిల్ కూడా అంతే. అందుకని కంటెస్ట్ బేస్డ్ అనమాట. ఆ సినారియోలో ఇంపార్టెంట్, అప్పుడు క్యాండిల్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అందుకని కింద వచ్చే పిన్ బార్ మీనింగ్ ఏంటంటే బయ్యర్స్ ట్రై చేస్తున్నారు అని అర్థం. అదే రెస్టెంట్ దగ్గర ఉండే పిన్ బార్ మీనింగ్ ఏంటంటే సెల్లర్ ఆల్రెడీ అటాక్ చేస్తున్నారని మీనింగ్. అంటే ఒకటే క్యాండిల్, ఓకే, బట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి అనమాట. అందుకని మనం నేమింగ్ ఇచ్చేటప్పుడేమో కింద విక్ ఎక్కువ ఉంటేనేమో ఇన్వర్టెడ్ హ్యామర్ అనో లేదా హ్యామర్ అంటాం, పైన విక్ ఎక్కువ ఉంది అనుకోండి హ్యాంగ్ మ్యానో లేదా షూటింగ్ స్టార్ అని పేరు ఇస్తూ ఉంటాం. సో బేసికల్గా అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే లిటరల్లీ 134 క్యాండిల్స్టిక్స్ దాకా ఉన్నాయి నేమ్స్. బట్ ప్రొఫెషనల్ ఏంటంటే ఆ నేమ్స్ ఏమి వాళ్ళు బైహార్ట్ చేసుకోరండి. కంటెస్ట్ బేస్డ్ అంటే సినారియోని బట్టేసేసి చూసుకుంటారు. మీరు ఎప్పుడైనా క్యాండిల్స్టిక్ నేర్చుకుంటే మెర్జింగ్ నేర్చుకోండి. క్యాండిల్స్టిక్ బ్లెండింగ్ అంటాం. బ్లెండింగ్ అంటే ఒక 4-5 క్యాండిల్ కంబైన్ చేస్తే ఏం జరుగుతుందో నీకు డేటా వస్తుంది అక్కడ. ఒక 1 month డేటా కంప్రెషన్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్ ఎలా కనపడుతుంది. అంటే మనం లోవర్ టైం ఫ్రేమ్లో కూర్చొని హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏం చేస్తున్నారో అని తెలుసుకోవడం కోసం మీకు మెర్జింగ్ లేదా బ్లెండింగ్ బాగా యూజ్ అవుతుంది. అది మంచి అడ్వాన్స్ టెక్నిక్ యాక్చువల్లీ క్యాండిల్స్టిక్స్లో. సో బేసికల్గా ఎందుకు క్యాండిల్స్టిక్స్ వాడతారు అంటే లైన్ డయాగ్రామ్లో ఓన్లీ క్లోజింగ్ ప్రైస్ టు క్లోజింగ్ ప్రైస్ లైన్ తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఓవరాల్గా నీకు అర్థమే తప్ప స్పెసిఫిక్ సినారియో డిమాండ్ సప్లై ఉంది మీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు మిస్ అవుతున్నావు ఓపెనింగ్ ప్రైస్ ఇవన్నీ కూడా. అండ్ బార్ డయాగ్రామ్లో 4 డేటా క్యాప్చర్ అయ్యేది, ఓపెన్ హైలో క్లోజ్ కూడా. బట్ స్టిల్ ఇన్స్టెంట్గా నువ్వు గుర్తుపట్టవు దాన్ని. ఇదైతే కలర్ ఉంది కాబట్టి నీకు ఇన్స్టెంట్ అనమాట. ఇన్స్టెంట్ చూడంగానే వెంటనే వితిన్ సెకండ్స్లోనే డిమాండ్ ఉందా సప్లై ఉందా, ఎంత పెద్ద డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, మార్కెట్ రివే ప్రాబిలిటీ ఉంటే విక్ ఎక్కువ ఉంది, రివర్స్ ప్రాబిలిటీ ఉందా లేదా డోజిల్స్ వస్తుంది అని చెప్పేసి క్లియర్గా అనాలిసిస్కి ఇన్స్టెంట్గా అర్థమైంది. ఇంత ఇన్స్టెంట్గా అర్థమయ్యే డేటా ప్రజెంట్ టూల్స్ ఇంకేం లేదు కాబట్టి మన వాళ్ళు క్యాండిల్స్టిక్స్ వాడతారు. కొంతమంది హైకినాచి కూడా వాడతారు, అది స్మూత్నింగ్ ఆఫ్ ది క్యాండిల్స్ అనమాట. అవి కొంతమంది అలా కూడా వాడతారు. బట్ మీరు ఏదైనా సరే ఒక డేటా ప్రజెంటేషన్ టూల్స్లో మీకు మంచి గ్రిప్ ఉండాలి. రింకో వాడతారు, తర్వాత వాల్యూమ్ బేస్డ్ క్యాండిల్స్ వాడతారు. చాలా వేరియంట్స్ ఉంటాయి. మీరు కనుక డిస్ప్లే టూల్స్కి వెళ్ళారనుకోండి దగ్గర ఒక 15 వేరియంట్స్ దాకా ఉంటాయి దగ్గర డేటా ప్రజెంటేషన్ టూల్స్. బట్ అన్నిటికంటే ఎక్కువ పాపులారిటీ మాత్రం ఖచ్చితంగా క్యాండిల్స్టిక్. పర్టికులర్గా మీరు స్కాల్పింగ్ చేద్దాం అనుకుంటే యూ హ్యావ్ టు గో త్రూ క్యాండిల్స్టిక్ అనాలిసిస్, బాగా డెప్త్గా వెళ్ళాలి మీరు. ఓకే, అలాగే క్యాండిల్స్టిక్స్ మేము ప్రైస్ ట్రేడక్షన్లో ఎక్కువ వెయిటేజ్ గోస్ టు ద ప్యాటర్న్స్ అండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. ఇవే మైక్రో టైం ఫ్రేమ్లో అయితే క్యాండిల్స్టిక్స్, మ్యాక్రో లెవెల్ అయితేనేమో చార్ట్ ప్యాటర్న్స్. ఆ రెండు టూ మచ్ ఇంపార్టెన్స్ తీసుకుంటాం మేము. బట్ క్యాండిల్ ఎల్లోన్ డజంట్ వర్క్అవుట్, దాన్ని విడిగా దాన్ని ఏం చేయలేను, అన్నిట్లో కలిపి దాన్ని సింక్ చేసుకొని చెప్పాలి. అప్పుడు ఓవరాల్ సినారియోలు ఇస్తాం మేము. ఓవరాల్ ట్రేడింగ్ అనాలిసిస్లో మేము 10% వెయిటేజ్ గోస్ టు ద క్యాండిల్, అంతకంటే ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్ సుందర రామి రెడ్డి గారు. క్యాండిల్ స్టిక్ గురించి, అసలు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి, దాని ప్రీవియస్ హిస్టరీ గురించి, అదేవిధంగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎవరు డిజైన్ చేస్తారనే దాని గురించి చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుందర రామి రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్.